నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని శైల సూక్తం గురించి చెప్పుకుందాం. ఇది ఒక బ్రాహ్మణుడికి అలాగే భగవానుడికి మధ్య జరిగిన సంభాషణ దీంట్లో ఉంటుంది. ఈ సూక్తం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒకానొక సమయంలో భగవానుడు 1250 మంది భిక్షువులు గల గొప్ప భిక్షు సంఘంతో అంగుత్తరాపం అనే ప్లేస్ అన్నమాట అది, అక్కడ చారిక చేస్తూ ఆ ఏరియాలో ఆపనం అనే పట్టణానికి వచ్చాడు. అది విని కేనియ జటిలుడు ఇలా అనుకున్నారు. జటిలుడు అంటే అప్పట్లో వేరొక సాంప్రదాయాలకు సంబంధించిన సన్యాసులు లేకపోతే బ్రాహ్మణులు అయి ఉండొచ్చు. జటిలుడు అంటే జటలు దారులు అంటారు కదా, జటలు కట్టు ఉన్న సన్యాసులు అలా కూడా పిలవచ్చు. ఇలా అనుకున్నాడు ఆ కేనియ జటిలుడు. శాక్యపుత్రుడు, శాక్య కులం నుండి ప్రవచితుడు అయిన గౌతమ శ్రమణుడు 1250 మంది భిక్షువులు గల మహాభిక్షు సంఘంతో అంగుత్తరాపంలో చారిక చేస్తూ ఆపన నగరానికి చేరాడు. ఆ భగవానుడు అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు, విద్య ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకవిధుడు, సాటి లేనివాడు, ధమ్మాన్ని కోరేవారిని సరిదిద్దే సారథి, దేవ మనుషులకు గురువు, బుద్ధ భగవానుడు అని ఆయన మంగళమయ కీర్తి వ్యాపించి ఉంది. ఆయన దేవతలు, మారులు, బ్రహ్మలు, సమన బ్రాహ్మణులతో కూడిన ఈ లోకంలో దేవ మనుషులకు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలియజేస్తాడు. ఆయన ఆది మధ్య అంతాలలో కళ్యాణకరమైన, అర్థయుక్తమైన, అక్షరబద్ధమైన, కేవల పరిపూర్ణమైన, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. అటువంటి అర్హంతులను దర్శించుకుంటే మంచిది అని ఆ కేనియ జటిలుడు అనుకుంటాడు. అప్పుడు ఆ కేనియ జటిలుడు భగవానుడున్న చోటుకి వెళ్ళాడు. వెళ్ళి ఆయనను కుశల ప్రశ్నలు అడిగాడు. అడిగిన తర్వాత ఎదురుగా ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఈ కేనియ జటిలునికి భగవానుడు ధర్మబోధతో మార్గాన్ని చూపించి ప్రేరణను, ఉత్తేజాన్ని, హర్షాన్ని కలిగించాడు. భగవానుని ధర్మకథనంతో మార్గాన్ని తెలుసుకొని ప్రేరణను పొంది సంతోషంని పొందిన ఈ కేనియ జటిలుడు భగవానుడితోటి ఇలా అన్నాడు: గౌతమ, మీరు భిక్షు సంఘంతో పాటు రేపు నేనిచ్చే భోజనాన్ని స్వీకరించాలి. ఇలా ఆహ్వానిస్తాడు. ఇలా అడిగిన కేనియ జటిలుడితోటి భగవానుడు ఇలా అన్నాడు: కేనియ, 1250 మంది భిక్షువులు గల ఈ సంఘం చాలా పెద్దది. నీవు బ్రాహ్మణుల మీద కూడా శ్రద్ధ కలవాడు. అంటే వేరొకరికి, కొంతమందికి కూడా దానం చేస్తూ ఉంటావు కదా అని అర్థం. అయినా కూడా ఈ రెండోసారి కూడా కేనియ జటిలుడు భగవానుడితో ఇలా అంటాడు: గౌతమ, 1250 మంది భిక్షువులు గల ఈ సంఘం చాలా పెద్దదే. నేను బ్రాహ్మణుల మీద కూడా శ్రద్ధ కలవాడను. అయినప్పటికీ గౌతమ, మీరు రేపు మా ఇంట భిక్షు సంఘంతో సహా భోజనాన్ని అంగీకరింతురుగాక. రెండోసారి కూడా భగవానుడు కేనియ జటిలతో ఇలా అన్నాడు: కేనియ, 1250 మంది భిక్షువులు గల ఈ సంఘం చాలా పెద్దది. నువ్వు బ్రాహ్మణుల మీద కూడా శ్రద్ధ కలవాడవు అని అంటే ఆ కేనియ జటిలుడు భగవానుడితో మూడోసారి కూడా ఇలా అంటాడు: గౌతమ, 1250 మంది భిక్షువులు గల ఈ సంఘం పెద్దదే. నేను బ్రాహ్మణుల మీద కూడా శ్రద్ధ కలవాడను. అయినప్పటికీ గౌతమ, మీరు రేపు మా ఇంట భిక్షు సంఘంతో సహా భోజనాన్ని అంగీకరిందుగాక అని అంటాడు. ఇక 3 సార్లు అడిగిన తర్వాత భగవానుడు మౌనంగా ఉంటారు. అంటే తన అంగీకారాన్ని తెలియజేశారు అని అర్థం మౌనంగా ఉంటే. అప్పుడు
ఈ కేనియ జటిలుడు భగవానుడు అంగీకారాన్ని తెలుసుకున్న తర్వాత లేచి భగవానుడికి అభివాదం చేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన మిత్రులను, సలహాదారులను, రక్త బంధువులను ఆహ్వానించి ఇలా అన్నాడు. మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులైన మీరు నేను చెప్పేది వినండి అని చెప్తాడు. నేను శ్రమణ గౌతముని, ఆయన భిక్షు సంఘాన్ని రేపటి భోజనానికి ఆహ్వానించాను. అందుకని మీరు ఒళ్ళు వంచి పని చేయాలి, అలాగే అని వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. అతని మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులు కెనీ జటిల మాటలు విని కొంతమంది గాడి పొయ్యిలు తవ్వారు, కొంతమంది కట్టెలు కొట్టారు, కొంతమంది పాత్రలు కడిగారు, కొంతమంది నీటి కుండలు పెట్టారు, కొంతమంది భిక్షువులు కూర్చోవడానికి ఆసనాలు వేశారు. ఇంకా కెనియ జటిలుడు మరోవైపున గుండ్రని పందిరిని తయారు చేశాడు. ఆ రోజుల్లో ఇతను 3 వేదాలు చదివినవాడు, కర్మకాండ నియమాలు తెలిసినవాడు, అక్షర భేదాన్ని స్వరంతో సహా తెలిసినవాడు, ఇతిహాసాన్ని 5వదిగా చదివినవాడు, ఛందో వ్యాకరణాలు ఎరిగినవాడు, లోకాయతన మహాపురుష లక్షణాలను తెలిసినవాడు, 300 మంది యువకులకు వేద మంత్రాలు చెప్పినవాడు అయినటువంటి ఒక శేలుడనే పేరు గల బ్రాహ్మణుడు ఆపనలో ఉన్నాడు. అంటే ఇంకొక వ్యక్తి. ఆ సమయంలో ఈ కేనియ జటిలుడు శేల బ్రాహ్మణుడికి సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడు శేల బ్రాహ్మణుడు 300 మంది యువకులు వెంటరాగా కాలినడకన కేనియ జటిలుడున్న ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆ కేనియ జటిలుని ఆశ్రమంలో కాలినడకన కేనియ జటిలుడున్న ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రమంలో కొందరు ఈ పొయ్యిలు తవ్వడాన్ని, కొంతమంది ఆసనాలు ఏర్పాటు చేయడానికి ఇదంతా హడావుడి చూస్తాడు. చూసిన తర్వాత కెనీ జటిలతో ఇలా అన్నాడు. కెనియా తన పుత్రుని పెళ్ళి కానీ, లేకపోతే పుత్రికి పెళ్ళి కానీ, లేకపోతే ఏదైనా మహాయజ్ఞం కానీ చేయబోతున్నాడా, లేక మగధరాజు బింబిసారుని మహాసైన్యంతో రేపు విందుకు ఏమన్నా ఆహ్వానించారా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఈ కెనియా జటిలుడు, నేను పుత్రుని పెళ్ళి కానీ, లేకపోతే పుత్రిక పెళ్ళి కానీ చేయబోవడం లేదు. సైన్యంతో సహా మగధరాజు బింబిసారుని కూడా ఆహ్వానించలేదు. మహాయజ్ఞాన్ని చేయబోతున్నాను. శ్రమణ గౌతముని అంటే శాక్యపుత్రుడు, శాక్య కుటుంబం నుండి అనగారికుడైన అటువంటి వాడు అంటే బుద్ధుడు అంగుత్తరాపంలో 1250 మంది భిక్షువులు గల మహాభిక్షు సంఘంతో చారిక చేస్తూ ఆపనంలో చేరుకున్నాడు. ఆ గౌతముని గురించి అతడు భగవానుడు, అర్హంతుడు అని విన్నాము. ఆయన భిక్షు సంఘంతో సహా నేను రేపటికి భోజనానికి ఆహ్వానించాను. అప్పుడు కేనియా, బుద్ధుడని కదా మీరు అన్నది అని శైల బ్రాహ్మణుడు అడుగుతాడు. అవును అని చెప్తాడు. శైల, బుద్ధుడని నేను అన్నాను. అయితే కేనియా, బుద్ధుడని కదా మీరు అన్నది అని మళ్ళీ అడుగుతాడు. అవును, బుద్ధుడనే నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళ వేదాలలో కొన్ని చోట్ల బుద్ధ అనే పదాన్ని, లేకపోతే మహాపురుష లక్షణాల గురించిన కొంత శాస్త్రాల్లో వివరణ ఉంటుంది. ఎందుకంటే బుద్ధులు జన్మించడం అన్నది చాలా దుర్లభం. అందుకే మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ శైల బ్రాహ్మణుడికి ఇలా అనిపించింది, లోకంలో బుద్ధ అన్న శబ్దం వినిపించడం దుర్లభం. అంటే చాలా అరుదు, చాలా కష్టం మీద బుద్ధులు జన్మిస్తారు, అంటే ఉద్భవిస్తారు. మా మంత్రాలలో 32 మహాపురుష లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ లక్షణాలున్న మహాపురుషునికి 2 గతులే ఉంటాయి, మరొకటి ఉండదు. అతడు ఇంటిలో ఉన్నట్లయితే చక్రవర్తి, మహారాజు,
ధార్మికుడు ధర్మరాజు 4 దిక్కులను జయించిన వాడు అవుతాడు. అంటే గృహస్థుడుగా ఉంటే ప్రజారక్షకుడు అవుతాడు. సప్తరత్నాలను పొందినవాడు అవుతాడు. అతడి సప్తరత్నాలు ఇవి: ఒకటి చక్రరత్నం, హస్తిరత్నం, ఇంకా అశ్వరత్నం, మణిరత్నం, స్త్రీరత్నం, గృహపతి రత్నం, ఇంకా ఆమాచరత్నం. ఏడవది, ఆయనకు 10 నూర్లకు పైన కొడుకులు ఉంటారు. వారంతా దృఢమైన దేహం కలవారై పరసేనలను మట్టుబెడతారు. సాగర పర్యంతం భూమిని దండం ఉపయోగించకుండా, ఖడ్గాలు ఉపయోగించకుండా గెలవగా కేవలం ధర్మంతో పాలన చేస్తూ ఉంటాడు. అలా కాక ఇల్లు వదిలి ప్రవచన తీసుకుంటే అతడు అర్హంతుడు అవుతాడు, సంబుద్ధుడు అవుతాడు, లోక ముసుగును తొలగించిన వాడు అవుతాడు. కేనియా, ఆ గౌతములు, అర్హంత, సంబుద్ధులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతాడు. శైలుడిలా అన్న తర్వాత కేనియా జటిలుడు తన కుడి చేతిని చాచి శైల బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. అక్కడ ఆ దూరంగా ఉన్న నీలవన వృక్షపంక్తి దగ్గర అని చెప్తాడు. అప్పుడు శైల బ్రాహ్మణుడు తన 300 మంది యువకులతో భగవానుడు ఉన్న చోటికి వెళ్తాడు. అంతటా ఆ శైల బ్రాహ్మణుడు యువ అనుచరులతో ఇలా అన్నాడు: ఐష్మంతులారా, నిశ్శబ్దంగా ఒక్కో అడుగు వేసుకుంటూ రండి. సింహంలా ఆ భగవానులు ఏకచారులుగా ఉంటారు. అంటే భగవానుడు నిశ్శబ్దాన్ని మెచ్చుకుంటాడు అని అర్థం. కనుక నేను శ్రమణ గౌతములతో మాట్లాడేటప్పుడు మీరు మధ్య మధ్యలో అంతరాయం కలిగే విధంగా మాట్లాడవద్దు. నా కథనం పూర్తయ్యే వరకు మీరు ఆగండి అని చెప్తాడు. అంతటా ఆ శైల బ్రాహ్మణుడు భగవానుడు ఉన్న చోటికి వెళ్ళి భగవానుడితో కుశల ప్రశ్నలు జరిపి కొంచెం దూరంగా కూర్చున్నాడు. అలా కూర్చొని శైల బ్రాహ్మణుడు భగవానుని శరీరం మీద ఉన్న 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయేమోనని చూశాడు. 2 లక్షణాలు తప్ప మిగతా 30 లక్షణాలు శైల బ్రాహ్మణుడు భగవానుని శరీరం మీద చూశాడు. ఆ 2 మహాపురుష లక్షణాల విషయం ఆయనకు సందేహం కలిగింది. ఊగిసలాడాడు, సంతృప్తి చెందలేదు. అయితే ఒకటేందంటే కోశాధిచ్యత, రహస్యాంగం గురించి. రెండోది పెద్ద నాలిక గురించి అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. అప్పుడు భగవానుడికి ఇలా అనిపించింది: ఈ శైల బ్రాహ్మణుడు నాలో 2 తప్ప మిగతా మహాపురుష లక్షణాలను చూశాడు. మహాపురుష లక్షణాలతో 2 విషయంలో అతడికి సందేహం ఉంది, అనిశ్చితి ఉంది, అసంతృప్తి ఉంది. అయితే ఈ రహస్య అంగం గురించి, పెద్ద నాలిక గురించి అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. అప్పుడు భగవానుడు తన రహస్యాంగాన్ని శైల బ్రాహ్మణుడు దర్శించే వీలుగా తన మానసిక శక్తిని సృష్టించాడు, ఇద్ది శక్తిని. తర్వాత భగవానుడు పెద్ద నాలుకతో తన 2 చెవులను తాకించాడు అని చెప్తాడు. ఇప్పుడు 2 ముక్కు రంధ్రాలను తాకాడు ఆ నాలుకతోటి. అంతేకాదు తన నొసటి మొత్తాన్ని నాలుకతో కప్పాడు అని. అంటే ఇది సైకిక్ పవర్స్ తోటి కేవలం అతనికి కనిపించే విధంగా చేశాడు అన్నట్లుగా మనకి ఈ సూక్తంలో చెప్పడం జరిగింది. అప్పుడు శైల బ్రాహ్మణుడు ఇలా అనుకున్నాడు: శ్రమణ గౌతముడికి 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ఆయన బుద్ధుడో కాదో నాకు తెలియదు. అర్హంతులు, పూర్తిగా జ్ఞానోదయం అయిన వారు ఎదురుగా వారి ప్రశంసను గానం చేసినప్పుడు వారు ప్రత్యక్షమవుతారని వృద్ధ బ్రాహ్మణులు, వారి గురువులు చెప్పగా విన్నాను. అయితే తగు గాథలను నేను ఇప్పుడు ఈ శ్రమణ గౌతముల సముఖంలో పాడి చూస్తాను అని అప్పుడు ఆ శైల బ్రాహ్మణుడు భగవానుని ఈ గాథలతోటి ప్రశంసించారు. మీరు పరిపూర్ణ కాయం, అంటే మంచి కాంతి కలవారు శరీరం, మంచి పుట్టుక కలవారు, సుందరంగా కనిపిస్తారు. మీరు సువర్ణ వర్ణులు, మీది తెల్లని పళ్ళు వరస, వీర్యవంతులు. మీరు సుజాతుడైన నిష్కలంకునికి ఉండవలసిన మహాపురుష లక్షణాలన్నీ మీ శరీరం మీద ఉన్నాయి. మీవి ప్రసన్న నేత్రాలు, అందమైన వారు, తిన్నని వారు,
ప్రతాపవంతులు సమన సంఘం మధ్య సూర్యునిలా వెలుగుతున్నారు. కళ్యాణ దర్శనం ఇచ్చే భిక్షువు మీరు, బంగారు వన్నె చర్మం మీది. అటువంటి ఉత్తమ వర్ణం ఉన్న మీరు భిక్షువుగా ఉంటే ప్రయోజనం ఏమిటి అని అడుగుతాడు. మీరు రాజుగా ఉండదగిన వారు, చక్రవర్తులు కాదగిన వారు, 4 దిక్కుల విజేత కాదగిన వారు, జంబూద్వీపానికి అధిపతి కావాల్సిన వారు, సుఖభోగులై క్షత్రియ రాజులు మీకు అనువర్తనులు. ఓ గౌతమ, మీరు రాజాదిరాజుగా మానవేంద్రునిగా మీ రాజ అధికారాలను ఉపయోగించండి అని అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఓ శేల, నేను రాజునే, అనుత్తరుడైన ధర్మరాజును, తిప్పబడని ధమ్మచక్రాన్ని తిప్పుతున్నాను. గౌతమ, సంబుద్ధులని, అనుత్తరులని, ధమ్మరాజునని, ధమ్మంతో చక్రాన్ని తిప్పుతున్నానని మీకు మీరే చెప్పుచున్నారు అని శైలబ్రాహ్మణుడు అడుగుతాడు. ఎవరు మీ సేనాపతి? మీ తరువాత ఈ ధమ్మచక్రాన్ని తిప్పే మీ సావకుడు, మీ అనుచరుడు ఎవరు అని అడుగుతాడు. అయితే భగవానుడు చెప్తాడు, నాచే తిప్పబడిన అనుత్తరమైన ధమ్మచక్రాన్ని తథాగతుని తర్వాత తిప్పడానికి సారిపుత్రుడు ఉన్నాడు. అంటే సారిపుత్రుడు అంటే భగవానుడి తర్వాత ఆ ధర్మాన్ని బోధించడంలో ఆ జ్ఞానం కలిగి ఉన్న వారిలో గొప్పవారు. అయితే నాచే చెప్పబడిన ఈ అనుత్తరమైన ధమ్మచక్రాన్ని తథాగతుని తర్వాత చెప్పడానికి సారిపుత్రుడు ఉన్నాడు. తెలియవలసింది తెలుసుకున్నాను, భావన చేయవలసింది అంటే సాధన చేయవలసింది భావన చేశాను, వదిలివేయవలసింది వదిలివేశాను. అందుకని ఓ బ్రాహ్మణ, నేను బుద్ధుడను, నా గురించిన నీ శంకను తొలగించుకో. అంటే సందేహాలు ఏవైతే ఉన్నాయో అడిగి వాటిని తొలగించుకో అని చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణ, సంబుద్ధుల దర్శనం మాటి మాటికి దొరకదు. ఈ ప్రపంచంలో ఎవరి ప్రాదుర్భావం దుర్లభమో. ఓ బ్రాహ్మణ, అటువంటి సంబుద్ధుడను నేను, సాటి లేని చికిత్సకుడును అంటే వైద్యుడను అని చెప్తున్నాడు. వైద్యుడు అంటే కేవలం శరీర రోగం పోగొట్టేవాడు కాదు, మానసిక రోగాన్ని పోగొట్టేవాడు భగవానుడు. మారుని యొక్క అతని సేనల యొక్క పీచమనచడంలో పరిపూర్ణుడను, అనుత్తరుడును. అన్ని వైపుల నుండి శత్రువులంతా లొంగిపోయారు. ఏ వైపు నుంచి భయం లేక మోదంతో ఉన్నాను. ఆయుష్మంతులారా, జాగ్రత్తగా వినండి అని శైలుడు అంటాడు. సర్వం దర్శించిన బుద్ధులు చెబుతున్నారు, అతడు శస్త్రచికిత్సుడు, ఇంకా మహావీరుడు, అడవిలో సింహంలా గర్జిస్తున్నాడు. అత్యంత పరిపూర్ణంగా అనుత్తరునిగా మారుని ఇంకా అతని సేనలను జయించిన వానిగా చూచి నల్లజాతి వాడైనా సరే సంతోషించి పునీతుడు కాని వాడేవాడు. నన్ను ఇష్టపడేవారు నాతో రండి, నన్ను ఇష్టపడని వారు వెళ్ళిపోండి అని అతని శిష్యులతోటి అంటాడు. నేను ఇదే అద్భుత ప్రజ్ఞాశాలి సన్నిధిలో ప్రవజ్య గైకొంటాను, అంటే బుద్ధుడి దగ్గర ప్రవజ్య తీసుకుంటాను అని చెప్తున్నాడు. శైలుని అనుచరులు ఈ సంబుద్ధ శాసనం అంటే ఉపదేశం మీకు నచ్చినట్లయితే మేము కూడా ఆ వీర ప్రజ్ఞాశాలి సన్నిధిలో ప్రవజ్య తీసుకుంటాము. శైలుడు అంటాడు, ఈ 300 మంది బ్రాహ్మణులు చేతులు జోడించి సంఘంలోకి చేరుకోమని అడుగుతున్నారు. ఓ భగవాన్, మేము మీ సమక్షంలో బ్రహ్మచర్య జీవితాన్ని గడపదలిచాము. బ్రహ్మచర్య జీవితాన్ని చక్కగా బోధింపబడింది. దాని ఫలితం ఇప్పుడే కనిపిస్తుంది. ఒక భిక్షువు అయ్యి జాగ్రత్తగా పవిత్ర జీవితం గడిపితే అతడి జీవితం వృధాగా పోదు అని చెప్తాడు. అప్పుడు శైల బ్రాహ్మణుడు భగవానుని సమక్షంలో తన శిష్య బృందంతో సహా ప్రవజ్య ఉపసంపదలను గైకొన్నాడు. అంతటా ఆ కేనీయ జటిలుడు ఆ రాత్రి గడిచిన తర్వాత తన ఆశ్రమంలో మంచి భోజనీయాలను తయారు చేసి, అంటే కొరికి తినేవి అలాగే భోజనాలను సిద్ధం చేయించి
భగవానునికి ఇలా చెప్తాడు, గౌతమ ఇది సమయం, భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి పంపించాడు. అప్పుడు భగవానుడు తన చివరాలను చక్కగా కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్షు సంఘం వెంటరాగా కెనియా జట్టులోని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయన కోసం ఏర్పాటు చేసిన ఆసనంపై ఆసీనులయ్యారు. బుద్ధుడు అగ్ర ఆసనంలో కూర్చోగా అప్పుడు ఆ కేనీయ జటిలుడు స్వయంగా తన చేతులతో కాదనీయాలను భోజనీయాలను వడ్డించాడు. అంతటా భగవానుడు భోజనం ముగించి పాత్ర నుండి చేతిని తీసివేసిన తర్వాత ఆ కేనీయ జటిలుడు భగవానుని వద్దకు వెళ్ళి దగ్గరలో ఒక పక్కన తక్కువ ఎత్తుగల ఆసనం మీద కూర్చున్నాడు. అలా కూర్చున్న కేనీయ జటులని భగవానుడు ఈ గాథలతోటి అనుమోదాన్ని తెలుపుతాడు. అదేంటంటే, యజ్ఞంలో ముఖ్యమైనది అగ్నిహోత్రం, మంత్రాలలో ముఖ్యమైనది గాయత్రి, మనుషులలో రాజు ముఖ్యుడు, నదులలో సముద్రం ముఖ్యమైనది, నక్షత్రాలలో ముఖ్యమైన వాడు చంద్రుడు, తాప వస్తువులలో సూర్యుడు ముఖ్యుడు. పుణ్యకాంక్షతో కానుకలు ఇవ్వడానికి నిజంగా ముఖ్యమైనది భిక్షు సంఘం. అప్పుడు భగవానుడు కేనీయ జటులని ఈ గాథలతో సంతృప్తిపరిచి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయారు. అంతటా ఆయుష్మంతుడు శైలుడు తన శిష్యగణంతో ఏకాంతంగా, ఒంటరిగా, అప్రమత్తంగా, క్రియాశీలంగా, తీవ్రంగా, వీర్యవంతంగా జీవితాన్ని గడిపి అనతి కాలంలోనే తన పరిషత్తుతో పాటు అర్హంతులలో ఒకడు అయ్యాడు ఆ శైల బ్రాహ్మణుడు. అంతటా ఆయుష్మంతుడు శైలుడు తన పరిషత్తుతో భగవానుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి తన పై వస్త్రాన్ని అంటే చీవరాన్ని సర్దుకొని చేతులు జోడించి అంజలి ఘటించి భగవానుని ఉద్దేశించి ఈ గాథలు పలికాడు. ఈ రోజుకి 8 రోజుల ముందు మేము శరణు జొచ్చాము కనుక ఓ సర్వప్రజ్ఞ, ఓ భగవాన్, 7 రాత్రులలో మేము మీ శాసనాన్ని అంటే మీ శాసనంలో నిగ్రహింపబడ్డాము. మీరు బుద్ధుడు గురువు, మాకు మారుని జయించిన ముని, అనుసయాలను ఛేదించిన తర్వాత అంటే ఈ సంసార సాగరాన్ని దాటి ఈ జనాన్ని దాటించారు. మీరు ఉపాధుల అంటే అస్తిత్వ భూమికలను అధిగమించారు, ఆశవాలను నాశనం చేశారు. అనుపాదులైన అంటే దేనిని పట్టుకు వేలాడని సింహం మీరు భయభీతులను నాశనం చేశారు. ఈ 300 భిక్షుకులు అంజలి ఘటించి మీ ఎదుట నిలబడి ఉన్నారు. ఓ వీర, మీరు మీ పాదాలను చాచండి. ఈ భిక్షువులు భగవానుడికి వందనం చేస్తారు అని ఆ శైల బ్రాహ్మణుడు చెప్తాడు. ఒకసారి ఈ సుత్తంలో చెప్పుకున్న ముఖ్యమైన విషయాలు ఒకసారి చెప్పుకుందాం. ముఖ్యంగా శైల బ్రాహ్మణుడు వస్తాడు. భగవానుడు బుద్ధుడా కాదా అనే సందేహంతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే మీ శరీరం పరిపూర్ణంగా ఉంది, మీరు సుందరంగా కాంతితో మెరిసిపోతున్నారు, మీరు సువర్ణవర్ణంతో పవిత్రమైన దంతాలతో గొప్ప వీర్యవంతుడుగా కనిపిస్తున్నారు, ఇంకా ఇంతటి శారీరక సౌందర్యం ఉన్న మీరు ఒక చక్రవర్తి కావాలి, 4 దిక్కులను జయించి ఈ భూమిని పాలించాలి, మీకు సన్యాసం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు చెప్పింది ఏంటి, నేను రాజునే, కానీ సామాన్య రాజును కాదు, నేను సాటి లేని ధర్మరాజును. ధర్మం ద్వారా నేను చక్రాన్ని తిప్పుతాను, ఈ చక్రాన్ని ఎవరు ఆపలేరు. మరి మీ సేనాధిపతి ఎవరు అని అడిగితే భగవానుడు నా తరువాత ధర్మాన్ని బోధించే సారిపుత్రుడే నా సేనాధిపతి అని చెప్తాడు. ఇంకా తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను అని బ్రాహ్మణుడితో అంటాడు. భావించవలసింది భావించాను, త్యాగం చేయవలసింది త్యాగం చేశాను, అందుకే ఓ బ్రాహ్మణుడా నేను బుద్ధుడను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ శైల హృదయం ద్రవించిపోతుంది. అప్పుడు 300 మంది అతని శిష్యులతో కలిసి భగవానుడిని శరణు పొంది అప్పటికప్పుడే ప్రవజ్య తీసుకుంటాడు. ఆ తర్వాత అతడు కూడా సాధన చేసి 7 రోజుల్లోనే అర్హంతులైపోతారు వాళ్ళంతా కూడా. ముఖ్యంగా
బాహ్య సౌందర్యం కంటే అంతర్గత జ్ఞానం గొప్పది. ఇంకా లోకాన్ని ఆయుధంతో జయించడం కంటే ధర్మంతో జయించడం శాశ్వతమని ఈ సూక్తం మనకి వివరిస్తుంది. అయితే దీంట్లో ముఖ్యమైన విషయాలు, ఇప్పటి సొసైటీకి మనం తీసుకోవాల్సిన విషయాలు 4 అంశాలు ఉన్నాయి. అదేంటంటే, మొదటిది క్రిటికల్ థింకింగ్ అన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా దాని గురించి తెలుసుకోవాలి, ఆలోచించాలి. అంటే శీల బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడు. అతను బుద్ధుని పేరు వినగానే పరవశించిపోయాడు. కానీ వెంటనే వెళ్ళిపోయి ఇతడే బుద్ధుడు అని నమ్మలేదు. నేను క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత బుద్ధుడని తెలుసుకున్నాడు. అదేవిధంగా ఇప్పటి సొసైటీలో కూడా ఈ డిజిటల్ యుగంలో ఒక ప్రకటన చూడగానే, లేకపోతే ఒక ఎవరైనా విషయాన్ని చెప్పగానే, ఒక గురువు కానీ లేకపోతే వేరే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పగానే కొన్ని విషయాల్లో ప్రభావితం అవుతూ ఉంటారు. ఈ శీల మనకు నేర్పేది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని ఎవిడెన్స్ బేస్డ్ చెక్ చేసుకోవాలి. అంటే మనం స్వీకరించే ముందు దాన్ని తగిన ఆధారం ఉందా, అది నిజమేనా అని ప్రశ్నించడం నేర్చుకోవాలని ఈ సూక్తంలో మనకి చెప్తుంది. ఏదంటే అది గుడ్డిగా నమ్మకుండా క్రిటికల్ థింకింగ్ చేయాలి, అప్పుడే దాన్ని ఒప్పుకోవాలి అని. అలాగే సమర్థవంతమైన సంభాషణ కూడా ముఖ్యం. అంటే ఏదైనా చెప్పాలనుకుంటే ఆ సంభాషణ చాలా గౌరవప్రదంగా ముఖ్యమైన విషయాలని అడగాలి. అనవసరమైన విషయాలను జరిపి ఎదుటి వాళ్ళ సమయం అలాగే వాళ్ళ సమయం వృధా చేసుకోకూడదు. అంటే బుద్ధుడు మరియు శీల బ్రాహ్మణుల మధ్య జరిగిన సంభాషణ చాలా గౌరవప్రదంగా ఉంటుంది. శీలుడు బుద్ధుడిని విమర్శించలేదు, అలాగే బుద్ధుడు తాను గొప్పగా ఏమీ చెప్పుకోలేదు. ముఖ్యంగా మన అభిప్రాయాలు వేరైనా సరే ఇతరులతో ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. బుద్ధుడు శీల యొక్క ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. చర్చల్లో గెలవడం ముఖ్యం కాదు, సత్యాన్ని కనుగొనడం ముఖ్యం. ముఖ్యంగా ఏదైనా ఇప్పటి సొసైటీలో ఏదైనా మీటింగ్స్ జరుగుతుంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా తన వైపున ఉన్న ప్రశ్నలను ముందు పెట్టాలి. గెలవటానికి కాకుండా అర్థం చేసుకోవడానికి ఆ చర్చలను జరపాలి. ఆ కుటుంబ సంబంధాల్లో అయినా లేకపోతే బయట మామూలు మీటింగ్స్లో అయినా కానీ దీన్ని ఆచరించడం చాలా ముఖ్యమని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు నిజమైన విజయం ఏంటి, సక్సెస్కి డెఫినేషన్ ఏంటి? శీలుడు భగవానుడితో ఇలా అన్నాడు, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీరు చక్రవర్తి కావాలి అని అంటాడు. కానీ భగవానుడు నేను ధర్మరాజును అంటారు. అంటే నేటి సమాజంలో విజయం అంటే కేవలం డబ్బు, హోదా, పదవి అని అనుకుంటారు. కానీ బుద్ధుడు ఏమంటారు అంటే, నీ సొంత మనసుపై నీకు అధికారం ఉంటే, నీవు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపగలిగితే, అంటే ధర్మాన్ని పంచగలిగితే అదే అసలైన విషయం. మానసిక ప్రశాంతత లేని కోట్లు ఉన్నా కూడా అది వ్యర్థమే. అందుకోసం నిజమైన విజయం అంటే మన సొంత మనసుని గెలవటం. ఇంకా శీల బ్రాహ్మణుడు వయసులో పెద్దవాడు, సమాజంలో గొప్ప గౌరవం ఉన్నవాడు అయినప్పటికీ తనకంటే గొప్ప మార్గం కనిపించినప్పుడు పాత ఆలోచనలు వదిలి కొత్త మార్గంలోకి మారాడు. అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను పట్టుకు వేలాడలేడు. సత్యాన్ని తెలుసుకున్న వెంటనే ఆ మార్గాన్ని అనుసరించాడు. అంటే కొన్ని విషయాల్లో తరచుగా మా తాతల కాలం నుండి ఇది ఇంతే, లేదా నాకు అన్నీ తెలుసు అనే అహంతోటి ఉంటారు. కానీ కాలంతో పాటు మారడం, మెరుగైన ఆలోచనలను ఆహ్వానించడం ప్రగతికి చిహ్నమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శీల బ్రాహ్మణుడు మొదట బుద్ధుని శరీర లక్షణాలను చూసి ఆకర్షితుడయ్యాయి. కానీ బుద్ధునితో మాట్లాడిన తర్వాత ఆయన జ్ఞానాన్ని గుర్తించాడు. అంటే బాహ్య సౌందర్యానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే ఒక వ్యక్తి యొక్క గుణం మరియు జ్ఞానానికి ఎక్కువ విలువ ఇస్తుందని ఈ సూత్రం మనకి చెప్తుంది. అలాగే
శైలబ్రాహ్మణుడు ఒక గొప్ప గురువు, 300 మంది శిష్యులు ఉన్నారు. అయినప్పటికీ తనకంటే గొప్ప జ్ఞాని అంటే బుద్ధుడు కనిపించినప్పుడు తన ఆహాన్ని పక్కన పెట్టి శిష్యుడిగా మారడానికి వెనకాడలేడు. మనం ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం దిద్దుకోవడానికి మన అహం అన్నది అడ్డు రాకూడదు అని నేర్చుకోవాలి. ఇంకా యుద్ధాలు మరియు గొడవలతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేటి సమాజంలో ఆయుధంతో కాకుండా ధర్మంతో చక్రాన్ని తిప్పడం, ఇదే బుద్ధుని మాట ఎంతో కీలకం అనమాట. అంటే సమస్యలను హింసతో కాకుండా చర్చలు, సయోధ్య ద్వారా పరిష్కరించుకోవాలని కూడా ఈ సూత్రం చెప్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, అంటే సరైన సమాచారాన్ని సేకరించాలి ధర్మం విషయంలో. అలాగే వదిలేయాల్సింది వదిలేయాలి, అంటే నీ ప్రగతికి అడ్డుపడే అలవాట్లు, ఆలోచనలు అవి ఏవైనా సాంప్రదాయాల పరంగా వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా వాటిని త్యాగం చేయి. ఆలోచనలను సాధించవలసింది సాధించాలి. నీ లక్ష్యం వైపు నిరంతరం ప్రయాణం చేయాలి. ముఖ్యంగా ఈ సూక్తం ఇచ్చే అంతిమ సందేశం ఏంటంటే, నువ్వెవరో తెలుసుకో, నీ శక్తిని ధర్మం కోసం వాడు. భగవానుడు చెప్పినట్లు తెలుసుకోవలసిన దానిని తెలుసుకొని వదలాల్సిన ఆహాన్ని వదిలేస్తే ప్రతి మనిషి తన జీవితంలో ఒక రాజులా, అంటే తన మనసుకి తానే రాజుగా బ్రతకొచ్చు. సో ఇది ఈరోజు ప్రవచనం.